మనలను నిర్మించాడు ఆయన. ఎలాగా? ఆయన చేతులతో ఒక రూపాన్ని ఇచ్చి ఆయన జీవాత్మను నాసికారంధ్రాలలో ఊది ఆయన ఒక పోలికనిచ్చాడు. ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి సృజించదము అన్నారా? ఇప్పుడు మనం ఎవరి పోలిక చెప్పండి, మీరు చెప్పండి. రేసన్ గారు ఎప్పుడు చెప్పేవారు, మన ఆత్మీయ రేసన్ గారు, నేను ఎవరి పోలిక తెలుసా? నా దేవుని పోలిక అనండి. ఇప్పుడు మనం ఎవరి పోలిక? అదే మీరు ఎవరైనా మిమ్మల్ని అబ్బోయి ఇంత నల్లగా ఉన్నవాడుకో మీరేం బాధపడమాట. మీరేమంటారు? గట్టిగా యెరూషలేము ప్రియురాలు ఉందే, నేను నల్లని దానినైనను, సౌందర్యం అనేది దేవునిది, నల్లని స్వభావం అనేది ఏమని. అందుకని ఏమంది? నేను నల్లని దానినైనను. ఎందుకని? నేను నా దేవుని సౌందర్యం కలిగిన దానను. అందుకని మిమ్మల్ని ఎవరైనా మీరు అస్సలు బాగలేదు అన్నారనుకో, ఏ పర్వాల, నేను నా దేవుని పోలికలోనే ఉన్నాను అనండి. ఆమేన్ అనండి, గట్టిగా అనండి. కొంతమందికి భలే గట్టిగా, జిగట మన్నుగా ఉన్న నన్ను, అబ్బా ఈ మట్టికి ఎన్ని సోకులోనండి అసలు బాబోయ్. జిగట మన్నుగా ఉన్న నన్ను ఆయన చేతులు నన్ను నిర్మించాయి. అది మొదటి మనుషుల్ని, పురుషుల్ని ఇలా నిర్మించాడు. ఇప్పుడు స్త్రీ దగ్గర వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం